2019 నుంచి 9/2/2019 వరకు మకర రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. రాశిలో రవికేతువుల యొక్క సంచారం, వ్యయంలో శని శుక్రుల యొక్క సంచారం, లాభంలో గురువు యొక్క సంచారం, ద్వితీయంలో బుధుని యొక్క సంచారం, చతుర్థంలో కుజుని యొక్క సంచారం, సప్తమంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది. ఈ సంచారాన్ని కనుక దృష్టిలో పెట్టుకు చూసినట్టయితే మకర రాశి వారికి శని శుక్రులు వ్యయంలో అక్కడ సంచరిస్తున్నారు కాబట్టి వాస్తవానికి ఏలినాటి శని ప్రభావం ఉంది. అయినా సరే ఇంట్లో ఒక పండుగ వాతావరణం ఏర్పడే అవకాశం కనబడుతోంది. ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యాన్ని కనుక తలపెట్టినట్టయితే అది నిర్విఘ్నంగా అయిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నిర్విఘ్నంగా అవజేసుకునే దానికి అవకాశాలని అందిపుచ్చుకోవాలి అని అనుకున్నటువంటి వాళ్ళకి మాఘమాసం ప్రారంభం రోజున మాఘ స్నానం ఉపయోగపడుతుంది. మకర రాశి వారికి నదీ పరివాహిక ప్రాంతంలో కానీ సముద్ర స్నానం కానీ చేస్తే బాగుంటుంది. ఆ విధంగా చేసేదానికి అవకాశం లేనటువంటి వాళ్ళు గంగాజలాన్ని కాస్త నీళ్ళల్లో స్నానం చేసినటువంటి నీళ్ళల్లో కలుపుకొని ఆ స్నానాన్ని కనుక ఆ గంగాజలంతో కూడినటువంటి జలాన్ని కనుక స్నానం చేసినట్టయితే నదీ స్నాన ఫలాన్ని పొందవచ్చు. తద్వారా నదీ స్నాన ఫలం పొందటం ఒకటే కాకుండా చిన్న చిన్న దోషాలు ఉంటాయి, ఆ దోషాలు తొలగిపోతాయి. మరి మకర రాశి వారి చిన్న దానాలు కూడా చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. అమావాస్య రోజున గంగాజలాన్ని తెప్పించి గంగాజల దానం చేయాలి. గంగాజలాన్ని ఎవరైనా సరే అంటే నిత్య దేవతార్చన చేసుకునే వాళ్ళకి కనుక దానం కనుక చేసినట్టయితే ఇచ్చినటువంటి దానం సఫలీకృతం అవుతుంది, అది సద్వినియోగం కూడా అవుతుంది. ఆ కారణం చేత గంగాజలాన్ని తెప్పించి గంగాజలం అమావాస్య రోజున కనుక పురోహితులకు కనుక దానం కనుక చేసినట్టయితే ఇంట్లో శుభకార్యాలకి ఆటంకం లేకుండా సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశం ఉంటుంది. మరి జన్మశనికి సంబంధించినటువంటి దోషాల నుంచి బయటపడాలి అని అనుకున్నప్పుడు చతుర్థంలో జరుగుతున్నటువంటి కుజ సంబంధించినటువంటి దోషాల నుంచి బయటపడాలి అని అనుకున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, మాస శివరాత్రి రోజున సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన కనుక చేసుకోగలిగితే బాగుంటుంది. తద్వారా చిన్న చిన్న ఇబ్బందులు కానీ ప్రతిబంధకాలు కానీ ఉంటే తొలగిపోయి జీవితం సుఖమయం అవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.